శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం రైల్వే బిట్రగుంట రైల్వే కోస్టల్ బిట్రగుంట రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికలు ట్రేడ్ యూనియన్లైన సంఘ్ మరియు మజ్దూర్ యూనియన్ ట్రేడ్ యూనియన్ నాయకులు బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అత్యధిక ఓట్ల మెజారిటీ కల్పించాలని ఎన్నికల్లో గెలుపొందిన ట్రేడ్ యూనియన్ నాయకులు రైల్వే ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, రైల్వే ఇన్స్టిట్యూట్ నందు మౌలిక వసతులతో పాటు జిమ్ మరియు లైబ్రరీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సంఘ్ మరియు మజ్దూర్ యూనియన్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని, తమ విజయం రైల్వే ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి కృషి చేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. పై కార్యక్రమంలో నెల్లూరు ఏడీఎన్ మరియు ఎన్నికల అధికారులు, సంఘ్ మరియు మజ్దూర్ యూనియన్ ట్రేడ్ యూనియన్ రైల్వే కార్మికులు, స్థానిక కార్మికులు పాల్గొన్నారు. Prasanna 316. Serial number 208 Sasikumar Pal, FP. $264 D Madhavi, technician 1. 126 R Kalpana, pointsman. నా పేరు సిహెచ్ వెంకటేశ్వర్లు, బిట్రగుంట మజ్దూర్ యూనియన్ సెక్రటరీ. ఈరోజు బిట్రగుంట రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల సందర్భంగా మనం యూనియన్ మంచి అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఈ బిట్రగుంటలో ఉన్న ఏకైక ఈ రైల్వే ఇన్స్టిట్యూట్ని
డెవలప్మెంట్ చేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల రైల్వే కార్మికులకి అందించాలనే సదుద్దేశంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. అందువల్ల ఓటర్ మహాశయులందరూ మా ఎన్నికలకి మా ప్యానల్కి మద్దతు ఇచ్చి ఓటు వేసి ఏనుగు గుర్తు మీద అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ప్యానల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు? మా ప్యానల్లో ముఖ్యంగా సెక్రటరీ అభ్యర్థిగా ఇమానియల్ పోటీ చేస్తున్నాడు, జాయింట్ సెక్రటరీగా వికే మీనా పోటీ చేస్తున్నాడు, ట్రెజరర్గా గోగుల మధు, అదేవిధంగా మెంబర్స్ ఎస్ ప్రభాకర్ రావు, క్రాంతి కుమార్ రెడ్డి, రాజా కుమార్, వై తులసి అండ్ దారా శ్రీనివాసులు 6 మెంబర్లు, 3 జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, సెక్రటరీ. కాబట్టి మజ్దూర్ యూనియన్ సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరపున పోటీలో ఉంచున్నాము. మీరు గెలిచిన తర్వాత రైల్వే ఇన్స్టిట్యూట్ని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఇంతవరకు రైల్వే ఇన్స్టిట్యూట్లో వివాహాలు జరుపుకునే సందర్భంలో కనీస మౌలిక వసతులు కూడా లేవు, టాయిలెట్స్ లేవు, ఫ్యాన్స్ లేవు. అలాగే వివాహం చేసుకోవాలంటే రైల్వే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ఇన్స్టిట్యూట్ ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు? మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే ఇన్స్టిట్యూట్ హాలు ముందు ఒక 5 అడుగులు ఎత్తు పెంచి అక్కడ పైన సీలింగ్ ఏర్పాటు చేసి రైల్వే ఇన్స్టిట్యూట్లో ఫంక్షన్లు జరుపుకునేటట్టు చేయడం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా పార్కింగ్ వసతి అయితేనేమి, కరెంట్ అయితేనేమి, లైటింగు, టాయిలెట్స్ అవన్నీ డెవలప్మెంట్ చేయటం. రెండో ఉద్దేశం స్పోర్ట్స్ పరికరాలు పెట్టి స్పోర్ట్స్ని డెవలప్మెంట్ చేయటం. అదేవిధంగా బుక్స్, న్యూస్ పేపర్లు అవన్నీ ఉంచి రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి రైల్వే ఇన్స్టిట్యూట్ని అభివృద్ధిలోకి తేవడం. అదేవిధంగా జిమ్ను కూడా అక్కడ ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో అన్ని పరికరాలు ఉంచి జిమ్ను కూడా డెవలప్మెంట్ చేసి ఇక్కడ రైల్వే కార్మికులకి